UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం. శ్రీ మహాగణాధిపతయే నమః. 1-9 నుండి 15-9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్ని ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవాను ఎవరూ దర్శించవద్దు. సింహరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి విశేషమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావం అధికంగా ఉండడం, ఈ రాశిలో ఉండబడినటువంటి నక్షత్ర మఖా నక్షత్రంలో సోమవారం రావడము, ఆ తదుపరి నక్షత్రం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలోనే ఉంటుంది. ఆ రోజు మంగళవారం రోజు అమావాస్య రోజు రావడం, అలాగనే రాశాధిపతి రవి స్వక్షేత్రకంగా ఉంటూ ఉండడం, అలాగనే ఏకాదశి స్థానంలో లాభస్థానంలో కుజుడు సంచారం చేయనప్పుడు వీళ్ళు అనేక రకాలమైనటువంటి శత్రుబాధ, ఈతి బాధ, నరదృష్టి, దుష్టగ్రహాల యొక్క పరిస్థితి ఉంటుంది కనుక వీటిని తొలగించుకునే మానవ ప్రయత్నం చేసుకోగలగాలి. కనుక ఈ అమావాస్య రోజున ఒక తెల్లటి గుమ్మడికాయను కానీ, కొబ్బరికాయను కానీ, ఎర్రటి గుమ్మడికాయను కానీ సగభాగాన్ని కట్ చేసి ఇంట్లో పూజా మందిరంలో కానీ మన యొక్క గృహ ఆవరణలో పసుపుతో, బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని వేసి, ఉప్పును పోసి, తెల్ల ఆవాలను పోసి ఈ గుమ్మడికాయను పెట్టి 8 రకాల ఒత్తులు పెట్టి వెలిగించి కూష్మాండ దీపం దగ్గర కాళభైరవ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చెప్పుకొని, అలాగనే మనసులో కోరికను కోరుకొని ఆ దీపానికి యథాశక్తిగా నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని, అంటే పులగం కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగలి కానీ, అటుకులు బెల్లం లాంటివి నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని, ఈ యొక్క ప్రసాదాన్ని చాకలి వాళ్లకు,
దానం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అదృష్టం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగంలో నియమితులై ఉద్యోగ ప్రమోషన్ చేయాలనుకుంటున్న వారు, స్వయంవృత్తులు, సేవా రంగాలు, వ్యాపారంగ కార్యక్రమాల వారికి కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉండినను మనోధైర్యం చేత, ఆత్మస్థైర్యం చేత ముందుకు వెళ్ళగలిగితే అదృష్టం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.